హాయ్ అండి, ఐఎమ్ లావణ్య పెద్దిరెడ్డి, ప్రాక్టీసింగ్ అడ్వకేట్ ఇన్ హైదరాబాద్. రీసెంట్గా ఫ్యామిలీ కేసెస్ చూస్తున్నప్పుడు చాలా వరకు ఏంటంటే హస్బెండ్స్ విక్టిమ్గా ఉంటున్నారు. అంటే హస్బెండ్స్ విక్టిమ్గా ఉన్నాయి కూడా ఎక్కువ ఎలివేట్ అవుతున్నాయి, వైఫ్స్ కూడా విక్టిమ్స్ ఉంటున్నారు. ఓకే, ఫ్రమ్ 60s, 70s, 80sలో చూస్తున్నప్పుడు ఏంటంటే వైఫ్స్ని చాలా ఎక్కువ హెరాస్ చేసేవారు. ఆ విషయాలు అత్తగారు తిప్పుతుందంతేలే, కోడలు తిప్పుతుందంతేలే, సర్దుకో, తోడికోళ్ళు ఇంతేలే, సర్దుకో, ఇలాంటివన్నీ ఉండేవి. సో తర్వాత ఎప్పుడైతే ఈ లా అనేది వచ్చిందో, ఉమెన్ ప్రొటెక్షన్కి ఎప్పుడైతే వచ్చిందో, నిజంగా సఫర్ అయ్యే వాళ్ళు ఇంకా సఫర్ అవుతున్నారు. కానీ ఈ మధ్యలో ఏంటంటే ఫేక్ కేసెస్ అనేవి ఎక్కువ అవుతున్నాయి. ఓకే, ఫేక్ కేసెస్ ఎక్కువ అవుతున్నాయి, కానీ మీకు ఇదే ఫైనల్ డే కాదు, ఇదే లాస్ట్ డే కాదు, ఇదే ఎండ్ కాదు. ఓకే, మీ కేసెస్ జనరల్గా ఫ్యామిలీ కేసెస్ జనరల్గా అన్నీ కూడా డిస్ట్రిక్ట్ కోర్ట్స్లో రిజిస్టర్ అవుతున్నాయి. అడిషనల్ డిస్ట్రిక్ట్ కోర్ట్స్, డిస్ట్రిక్ట్ కోర్ట్స్లో రిజిస్టర్ అవుతున్నాయి. ఆ తర్వాత ఇంకా హైకోర్ట్స్ ఉన్నాయి, తర్వాత సుప్రీంకోర్టు ఉంది. అండ్ దిస్ ఈజ్ నాట్ ద లాస్ట్ డే. అండ్ ఓన్లీ మీ అంటే జనరల్గా అండి, ఇప్పుడు చాలామంది చూస్తున్నప్పుడు ఏంటంటే సూసైడ్ వరకు వెళ్ళిపోతున్నారు. వాళ్ళు ఏంటంటే నా లైఫ్లో ఇలా జరుగుతుంది, నేనే ఇంత సఫర్ అవుతున్నాను అన్న ఫీలింగ్లో ఉంటున్నారు. కానీ జనరల్గా ఒక 100 కేసెస్ తీసుకుంటే 80 కేసెస్లో ఐదర్ ఆఫ్ ద స్పౌస్ సఫర్ అవుతూనే ఉన్నారు. ఎవరైతే బెటర్ పొజిషన్లో ఉన్నారో వాళ్ళు ఇప్పటికీ డామినేట్ చేస్తున్నారు. ఎవరికైతే ఛాన్సెస్ ఉన్నాయో వాళ్ళు ఇప్పటికీ అడ్వాంటేజ్ తీసుకుంటున్నారు. అదివరకు మ్యారేజ్ అంటే మెర్జింగ్ ఆఫ్ 2 సోల్స్. నా వరకు నా హస్బెండ్కి నేను ఎలాగా హెల్ప్ చేయగలను, నా వరకు నా వైఫ్కి నేను ఎలా ప్రొటెక్షన్ ఇవ్వగలను, వీళ్ళిద్దరిలో ఎదుటి వాళ్ళ వీక్ పాయింట్స్ని వీళ్ళు సపోర్టింగ్ పాయింట్స్గా నిలబడేవారు. ఓకే, నా వైఫ్ ఇవాళ పని చేయలేకపోతుంది, ఐ విల్ హెల్ప్ హర్ అనేట్టు ఉండేవాళ్ళు హస్బెండ్స్. ఓకే, నా హస్బెండ్ ఇవాళ ఎర్న్ చేయట్లేదు, కొంచెం తక్కువ స్పెండ్ చేద్దాం అన్నట్టు ఉండేవాళ్ళు వైఫ్స్. కానీ ఈ రోజుల్లో వచ్చేసరికి ప్రతి ఒక్కరికి బెటర్మెంట్ బెటర్మెంట్ బెటర్మెంట్, ప్రతి దానిలో బెటర్మెంట్. ఈ బెటర్మెంట్ ఎంత స్థాయికి వెళ్ళిపోయింది? అదివరకు గొడవలు లేవా? ఉన్నాయి. ఆ ఎవరో ఒకళ్ళ మీద, ఆడపడుచు మీదో, అత్తగారి మీదో, లేకపోతే తోటికోడల మీదో ఎవరో ఒకళ్ళ మీద చాడీలు చెప్పకుండా అయితే లేవు కదా. బట్ ఇప్పుడేమవుతుందంటే న్యూక్లియర్ ఫ్యామిలీకి వచ్చేసరికి ఈ నెగిటివిటీ ఓన్లీ బిట్వీన్ ద హస్బెండ్ అండ్ వైఫ్ అయిపోయి ఇది తారాస్థాయికి వెళ్ళిపోతుంది. సరే, ఈవేళ గొడవ పడ్డాం, ఓకే, ఓ 10 రోజులు సైలెంట్గా ఉందాం, లెట్ ఇట్ బీ. టుడే ఈజ్ నాట్ మై డే, దిస్ మంత్ ఈజ్ నాట్ మై మంత్, ఆర్ దిస్ ఇయర్ ఈజ్ నాట్ మై ఇయర్ అని కొంచెం ఓర్పు చూపించండి. అలాగే ఓర్పు చూపిస్తూ ఉండకండి. ఓకే, మీరు ఓర్పు చూపిస్తున్నప్పుడు కూడా అలర్ట్గా నెక్స్ట్ స్టెప్ ఏం చేయాలి అని ఆలోచించండి. ఐదర్ వైఫ్ ఆర్ హస్బెండ్, మీ స్పౌస్ మిమ్మల్ని ఇబ్బంది పెడుతున్నారు. ఇవాళకి ఓన్లీ హస్బెండ్ సైడ్ కేసు తీసుకుందాం. ఓకే, మీ వైఫ్ తరపు వాళ్ళు, మీ వైఫ్ వాళ్ళు అందరు డబ్బులు అడుగుతున్నారు ఎక్కువ, లేకపోతే మీ ఇంటికి ఎక్కువ సార్లు వస్తున్నారు, లేకపోతే మీ దగ్గర నుంచి ఎక్కువ బెనిఫిట్స్ పొందుతున్నారు. ఓకే, మీ నాలెడ్జ్కి వచ్చింది కదా. మీ నాలెడ్జ్కి వచ్చినప్పుడు మీ నెక్స్ట్ స్టెప్ ఎలా తగ్గించాలి అలాంటివి అన్నది ఆలోచించండి. అది ఎప్పుడో మునిగే వరకు ఉండి మునిగిపోయాక నేను ఇంత నష్టపోయాను అనే కన్నా డే 1 నుంచి అలర్ట్గా ఉండండి. మీకే దొరికింది భార్య, మీకే దొరికింది ఒక ఏంజల్ అన్నట్టు మీరు ఫీల్ అయిపోయి మీరు ఆవిడకి లేనిపోయిన బెనిఫిట్స్ అన్నీ ఇచ్చి మీరు ఆవిడని బాగా ఓవర్ ప్రొటెక్టివ్గా చూసుకుంటున్నారేమో. ఒకసారి ఆలోచించండి. ఎవరో కాదు, మీ మదర్ని అడగండి సజెషన్. అమ్మ ఇలా ఉంది, ఏం చేయాలి, నాకు కొంచెం ఇబ్బందిగా ఉంది, నాకు కొంచెం బాధగా ఉందని చెప్పండి. ఇప్పుడు స్కేల్ 1 of 10లో 10 వరకు వెళ్ళిపోయాక, ఏం చేయలేని పరిస్థితికి వెళ్ళిపోయాక మీరు ఇబ్బంది పడే కన్నా స్కేల్ 1లో ఉన్నప్పుడే ఆలోచించుకోండి. మీ సేవింగ్స్ ఎలా దాచుకోవాలనో, లేకపోతే మీ శాలరీ ఎలా ఖర్చు పెట్టుకోవాలనో, లేకపోతే మీ ఆస్తులు ఎలా కూడగట్టుకోవాలనో ఇవన్నీ మీరు ఆలోచించుకోండి. అరే, ఎప్పుడు మా వైఫ్ నన్ను ఇబ్బంది పెడుతుంది అని చెప్పి తారాస్థాయికి వెళ్ళిపోయి లైఫ్ వరకు తెచ్చుకునే కన్నా అది ఎలా తప్పించుకోవాలని ఆలోచించవచ్చు కదా. అంటే మీకు ఈ కష్టం రాలేదు కదండి, మీరేమన్నా చెప్పేస్తారు, మీరేమన్నా అనేస్తారు కాదండి. అందరికీ మేము చూసిన ఫ్యామిలీ కేసెస్లో 90% ఆఫ్ ద కేసెస్లో ఐదర్ ఆఫ్ ద స్పౌస్ నిజంగా హెరాస్మెంట్ ఫేస్ చేస్తున్నారు. నేను అంటోంది ఏంటి అంటే, మీరు హెరాస్మెంట్ ఫేస్ చేస్తున్నారు అని తెలిసిన ఫస్ట్ డే నుంచే కొంచెం అలర్ట్ అవ్వండి. మీ లాయర్ ఒక్క లాయరే ఈ ప్రపంచంలో లాయర్ కాదు. 2-3 లాయర్ దగ్గర మీరు కన్సల్టేషన్ తీసుకోండి. 2-3 లాయర్స్తో మాట్లాడండి. మీ కేస్ డీటెయిల్స్ ఏంటో షేర్ చేసుకోండి. లేదు, నెక్స్ట్ ఈ కేసు ఈ కోర్టులో కాకపోతే నెక్స్ట్ హయ్యర్ కోర్టు ఏముంది, అక్కడ లాయర్ను సలహా అడగండి. ఏదైనా సొల్యూషన్ వైపు చూడండి అండి. లైఫ్ ఎండ్ చేసుకోవడం అంటే భగవంతుడు ఎన్ని జన్మల్లోనో ఒక జన్మ మానవ జన్మ ఇస్తాడు. అదృష్టం కొలది మానవ జన్మ ఎత్తుతాం. ఎవరో పక్కన వాళ్ళు ఇబ్బంది పెట్టారు అని చెప్పి మన లైఫ్ మనం ఎండ్ చేసేసుకుంటే దానిలో మనం ఎక్కడ విన్ అవుతున్నామండి? లైఫ్ ఈజ్ ఆల్ అబౌట్ విన్నింగ్. ఎంత కష్టం వచ్చినా ఎలా ఎదురు నిలబడతాము అన్నదే లైఫ్. మీకు ఈ కష్టం రాలేదు కాబట్టి మీరు ఎలా మాట్లాడుతున్నారండి అని అనొద్దు.
అందరికీ ఏదో రకంగా ఎంతో కొంత కష్టం భగవంతుడు ఇస్తాడు. ఎందుకంటే భగవంతుడిని మర్చిపోవడం భగవంతుడికి నచ్చదు కాబట్టి. రోజు మీకు నిజంగా కష్టం వస్తే, నిజంగా మనిషి తట్టుకోలేనంత కష్టం మనిషికి వస్తే, ఒక నిర్ణయం ఏదో తీసుకుంటున్నారు కదా, ఆ నిర్ణయం తీసుకునే 41 రోజులు మీరు ఏ మతమైనా పర్లేదు, ముస్లిం అయినా, క్రిస్టియన్ అయినా, హిందూ అయినా, ఎవరైనా పర్లేదు, లెగిసి పొద్దున్నే శుభ్రంగా స్నానం చేసి మీ బాధ ఏంటో దేవుడికి చెప్పండి. 41 రోజులు మీ బాధ ఏంటో దేవుడికి చెప్పండి. ఆటోమేటిక్గా మీ చుట్టూ ఉన్న పాజిటివ్ ఎనర్జీ మీకు సొల్యూషన్ ఇస్తుంది. ఇది ఇద్దరికి, హస్బెండ్ అండ్ వైఫ్ ఇద్దరికీ చెప్తున్నాను. ఏదో మా లైఫ్లో ఇది జరిగిపోయింది, నా లైఫ్లో నేనే ఇంత బరువు మోస్తున్నాను అని మీరు అనుకుంటున్నారు కానండి, కోర్టులో కేసెస్ వింటున్నప్పుడు, కోర్టులో కేసెస్ చూస్తున్నప్పుడు అరే ఇంత సఫర్ అవుతున్నారా, మీరు ఒకటి ఆలోచించండి. మీరు హస్బెండ్గా సఫర్ అవుతున్నారు, లేదు కొన్ని కేసెస్లో వైఫ్ సఫర్ అవుతున్నారు. ఇన్నోసెంట్ కిడ్స్ ఏం చేశారండి పాపం? ఏమీ తెలియని చిన్నపిల్లలు ఏం చేశారు? మీ కోపాలు, మీ తాపాలన్నీ వాళ్ళ మీద రుద్దకుండా, అరే రే పోన్లే నేను తన మీద కోప్పడితే నా పిల్లాడు బాధపడతాడా అన్న ఆలోచన ఒక్కటి ఎందుకని మిస్ అవుతున్నారు? అంటే మీకు అందరికీ ఈరోజు ఇవాళ ఇక్కడ గడిచిపోతుంది కాబట్టి డామినేషన్ చూపిస్తున్నారా? రేపు మనిషి అంటూ అవసరం వస్తే స్పౌసేనండి ఫస్ట్ నిలబడేది. మీ అమ్మలు, మీ నాన్నలు ఎవ్వరు రారు. మీ పిల్లలు కూడా కొంచెం ఎదిగొచ్చాక నువ్వు ఆ రోజు నన్ను తిట్టావు అని అంటారు. స్పౌస్ అనేవాళ్ళు ఈరోజు గొడవ పడుతున్నారు, ఈరోజు విడిపోతున్నారు, ఈరోజు ఇబ్బంది పడుతున్నారు. కానీ నిజంగా మనిషి అవసరం వచ్చినప్పుడు ఫస్ట్ పర్సన్ మీరు ఎదురు చూసే స్పౌస్ కోసమే. సో ప్రతి చిన్నదానికి గొడవల్ని అగ్రివేట్ చేసుకొని దాన్ని నాకు ఈ చట్టం ఉంది, ఈ చట్టంలో నాకు ఈ లాభం వస్తుంది అని చూసే కన్నా ఈ ఒక్కరోజు నేను ఓర్చుకుని ఈ ఒక్క ఆపర్చునిటీ తనకి ఇచ్చి నెక్స్ట్ నుంచి తెలివిగా ఎలా ఉండాలి అన్నది ఆలోచించారనుకోండి. అంటే ఇవన్నీ డబ్బుల కోసం, లా ప్రాక్టీస్ కోసం, ఫ్యామిలీలో కోసం నేను చెప్పట్లేదండి. పేరెంట్స్, కిడ్స్, ఫ్యామిలీ, మన చుట్టూ నాన్నమ్మలు, తాతయ్యలు, అమ్మమ్మలు, మామయ్యలు, బాబాయిలు, అత్తయ్యలు, మన చిన్నప్పుడంతా ఎంత సందడిగా ఉండేది లైఫ్. ఒక కష్టం వచ్చి ఒకళ్ళు చిన్న పిల్లాడు ఏడిస్తే ఎవరో ఒకళ్ళు వచ్చేవాళ్ళు, అమ్మో నాన్నో ఎవరో ఒకళ్ళు. ఈరోజు పెద్దవాళ్ళు ఏడుస్తున్నా ఎవరికి చెప్పుకోవడానికి లేకుండా అయిపోయాం. అండ్ ఎక్స్క్లూజివ్లీ ఫ్యామిలీ కేసెస్లో హస్బెండ్కి కష్టం వస్తే మీ అమ్మతో చెప్పండి, మీ చెల్లితో చెప్పండి, ఎలా తెలివిగా ప్రవర్తించాలి తన దగ్గర అన్నది ఆలోచన చేసుకోండి. అండ్ అలాగే వైఫ్స్కి కష్టం వచ్చిందనుకోండి, మీ కుటుంబంలో మీ అమ్మకో, మీ అన్నయ్యకో, మీ నాన్నకో చెప్పండి. తిని ఎలా అంటున్నారు, నేను తెలివిగా ఎలా ప్రవర్తించాలి అని అడగండి. ఏమండి సఫరింగ్ టూ ఎక్స్టెంట్ తీసుకెళ్ళి లైఫ్ని మాత్రం స్పాయిల్ చేసుకునే స్టేటస్కి తెచ్చుకోవద్దు. అంటే ఎన్ని చట్టాలున్నా ఏమి మీరు చనిపోయిన తర్వాత చేసినా అవి మీకు లాభం కాదు. మన లైఫ్ మనకి బెనిఫిట్ చేసి మనం ప్రోగ్రెస్ అయినప్పుడే ఏదైనా కానీ మనం సక్సెస్ అనిపించుకుంటాం. ఎంత బాధపడినండి, ఎంత ఇబ్బంది పడినండి, కొందరు కావాలంటే ఒక్కరోజు ఆయుష్ కూడా భగవంతుడు ఇవ్వడు. ఎంత డబ్బు ఉండనివ్వండి, ఎంత బతకాలన్న కోరిక ఉండనివ్వండి, ఒక్క క్షణం కూడా దేవుడు కొందరికి ఆయుష్ ఇవ్వడు. అలాంటిది మనకి బతికే ఆయుష్ ఉండి, సంపాదన ఉండి, ఆరోగ్యం ఉండి, అన్నీ తీరుగా ఉన్నాయి. పక్కన వాళ్ళు విసిగిస్తున్నారు అన్న సాకుతో మాత్రం లైఫ్ని స్పాయిల్ చేసుకో. ఒక్కసారి ఆలోచించండి. మీకు డబ్బుల కోసం, కన్సల్టేషన్ కోసం నేను ఈ మాట చెప్పట్లేదు. మీరు యూట్యూబ్లో వీడియోస్ చూసిన 190 కౌన్సిలింగ్ వీడియోస్ దొరుకుతాయి, 190 సలహాలు దొరుకుతాయి. మీకు ఊర్లో ఎవరు ఫేమస్ లాయరో ఎక్కువ మీకు ఈజీగా తెలిసిపోతుంది. ఒకళ్ళు కాదు, ఇద్దరు కాదు, నలుగురిని అడగండి. మన లైఫ్ మనం కామా పెట్టుకుని ఫుల్ స్టాప్ పెట్టుకునే దాకా వచ్చినప్పుడు 10 మందిని సాయం అడిగితే 10 మందిని సలహా అడిగితే నష్టమే ఉందండి. రీసెంట్గా బెంగళూరులో కేసు చూశాను. ఒక హస్బెండ్ ఆయన అయితే అదే బెంగళూరు హైకోర్టులో ఒక జడ్జి రీసెంట్గా చెప్పారు, ఎంతని హస్బెండ్ సంపాదించి మీకు డబ్బులు ఇచ్చేస్తాడమ్మా, హస్బెండ్ కూడా మనిషే కదా, అతని స్తోమత తగ్గట్టు అతను ఇవ్వగలుగుతాడు కదా అని జడ్జే అతనికి శుభ్రంగా కోటింగ్ ఇచ్చి వెనక్కి పంపించారు వైఫ్కి. మరి మీకు ఎందుకండి అంటే నేను అంటుంది ఒక్కటండి, లైఫ్ కామా పెట్టుకునేదాకా తెచ్చేసుకోకండి. యు ఆర్ సో పాజిటివ్లీ బ్లెస్డ్ టు హ్యావ్ ఎ హ్యూమన్ లైఫ్. మీరు ఆడవారండి, మీరు సాధిస్తారు. మీ హస్బెండ్కి కదా అసలు బాధ తెలుస్తుంది అని అనుకోవద్దు. ఓకే, హస్బెండ్స్ సాధించే వాళ్ళు ఉంటారు, వైఫ్స్ సాధించే వాళ్ళు ఉంటారు. ద థింగ్ ఈస్ బీ స్మార్ట్ ఇన్ ద రిలేషన్షిప్, ట్రీట్ ఇట్ సమ్ టైమ్స్ లాజికల్లీ దాన్ ఎమోషనల్లీ. ఒక్కోసారి ఎమోషనల్గా మాత్రమే పనిచేస్తుంది, ఒక్కోసారి లాజికల్గా పనిచేస్తుంది. థింక్ విచ్ ఇస్ బెటర్ ఫర్ యూ. నిజంగా మీకు ఏ సలహా దొరకట్లేదు, నాకు నిజంగా విసుగొచ్చేస్తుంది, ఇది ఎలా డీల్ చేయాలో తెలియట్లేదు, జస్ట్ గివ్ అ పాజ్ ఫర్ 10 days.
దెన్ రీథింక్, ఇది నీకు ఇష్టమైన వాళ్ళకు వచ్చింది, నీ అన్నయ్యకో నీ తమ్ముడికో లేదు నీ చెల్లెలకో ఎవరికో ఇలాంటి కష్టం వచ్చింది, వాట్ సజెషన్ యూ విల్ గివ్? రీథింక్ ఫ్రమ్ ద అదర్ సైడ్. ఒక్కోసారి లేమెన్స్ థాట్, ఒక స్టోరీ నేను చదివానండి, దిస్ ఇస్ వెరీ వెరీ ఇన్ఫ్లుయెన్స్డ్ ఇన్ మై లైఫ్ అనమాట. ఒక కార్, బాగా హై అండ్ కార్ని మ్యానుఫ్యాక్చర్ చేశారు లేటెస్ట్ డిజైన్లో. బట్ దాన్ని వేర్ హౌస్లోంచి బయటకు తీసుకొస్తున్నప్పుడు ఏమైంది అంటే జస్ట్ 1 ఇంచ్ ఆర్ 2 ఇంచెస్ అన్నది హైట్ వేరియేషన్ వచ్చింది. దానివల్ల ఏంటి, వాళ్ళు బయటికి తీసుకురావడానికి అవ్వట్లేదు వేర్ హౌస్ నుంచి ఆ కార్ని. దానివల్ల అయితే కార్ రూఫ్ కట్ చేయాలా, లేకపోతే కార్ హైట్ ఎలా తగ్గించాలి, వీల్స్ తీసేయాలా, లేకపోతే కింద ఏమన్నా కట్ చేయాలా, ఇవంతా టీం ఆలోచిస్తున్నారు. దాన్ని వాచ్మెన్ హూ ఈజ్ నియర్ ద గేట్ అబ్జర్వ్ చేస్తున్నాడు. తను వచ్చి వాట్ ఈస్ ద ఇష్యూ అని చెప్పి అడిగితే, మాకే అర్థం కాలేదు, నీకు అర్థమవుతుందని, నోను ఒకసారి షేర్ చేయండి అనేసి షేర్ చేశారు. దెన్ హీ గివ్ అ సింపుల్ థింగ్ దట్ కార్ టైర్స్లో మీరు ఎయిర్ తీసేసేయండి. ఎప్పుడైతే మీరు ఎయిర్ తీసేస్తారో జస్ట్ 1 ఇంచ్ 2 ఇంచ్ హైట్ వేరియేషన్ వస్తుంది, దెన్ యూ కెన్ ట్రై దిస్ అని చెప్పాడు. అండ్ ఇట్ ఈస్ సచ్ ఎ సింపుల్ సొల్యూషన్ వేర్ ద కార్ వాజ్ నాట్ డ్యామేజ్డ్ అండ్ ద ఇష్యూ వాజ్ సాల్వ్డ్. సమ్టైమ్స్ లేమెన్స్ థాట్ వర్క్స్ మోర్. సో మీరు మీ అమ్మమ్మనే అడుగుతారా, మీ అమ్మనే అడుగుతారా, మీ చెల్లినే అడుగుతారా, లేకపోతే మీ నాన్నలు అన్నయ్యలు ఫ్రెండ్స్నే అడుగుతారా, లాయర్స్నే అడుగుతారా? సో లాయర్స్నే అడుగుతారా, ఎవరిని అడుగుతారా అడగండి. ఎవరో ఒకళ్ళు చెప్పిన మాట ఏదో ఒక చోట మీకు ఉపయోగపడవచ్చు. దానివల్ల మీరు కొంచెం ఈజీగా సిచ్యుయేషన్ సాల్వ్ చేయొచ్చు. దానివల్ల మీరు ఈజీగా రిలేషన్షిప్ని మెయింటైన్ చేయాలనుకుంటున్నారా, లేదు ఆ రిలేషన్షిప్ నుంచి బయటికి రావాలనుకుంటున్నారా, దానిలో ఒక బెటర్ థాట్ తీసుకొని ఒక సొల్యూషన్ వైపు వెళ్తారు. ఎండ్ ఆఫ్ ద డే ఏంటంటే అండి, ఇది ప్రాక్టీస్ కోసం మనీ కోసం చెప్తున్న మాటలు అస్సలు కాదు. మీరు లేడీ కాబట్టి మీరు అడ్వాంటేజ్ తీసుకుంటున్నారని అస్సలు అనుకోవద్దు. నేను చెప్తోంది ఏదైనా మనం బతికి సాధించి సంతోషంగా సుఖంగా ఉంటే చాలండి. మన పేరెంట్స్నో మన ఫ్యామిలీనో మనం కాపాడేయడానికి మనం మన లైఫ్ని ఎండ్ చేసుకున్నాం అనుకోండి, మనం లేని లైఫ్ వాళ్ళేం ఎంజాయ్ చేస్తారండి? ఒక్క విషయం ఆలోచించండి. కానీ పెంచి పెద్ద చేసి కొడుకు నాకు ముసలితనంలో తోడుంటాడు అన్న ఆశతోనే కదా పేరెంట్స్ అందరినీ చూసుకుంటారు. మీరు ముసలితనంలో తోడుంటారు ఉండకపోతారు మాట తర్వాత, కానీ అసలు మీరంటూ లేకపోతే వాళ్ళేమైపోతారండి? మీ పిల్లలు కానీ మీ పేరెంట్స్ కానీ అందరూ మీ మీద డిపెండెంట్ అండి. మీ స్పౌస్ హెరాస్ చేస్తుంది అన్న రీజన్కి మాత్రం మీ లైఫ్లో ఎక్స్ట్రీమ్ స్టెప్స్ తీసుకోవద్దు. నా మాట విని నా మాట చెప్పి అన్నది కాదు, కానీ బేసిక్ థింగ్ మీ మీద డిపెండ్ అయిన వాళ్ళు సఫర్ అవుతారు. ఆ ఒక్క పాయింట్ ఆలోచించండి. ప్రతిదీ మనం ఓకే ఎలాగ సాల్వ్ చేసుకోవాలి అన్న థాట్కి ఫస్ట్ ప్రయారిటీ ఇవ్వండి. ఓకే అండి, థ్యాంక్ యూ.